రైట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విజిలెన్స్ విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించేందుకు ఏసీపీ అధికారుల రంగం సిద్ధం చేస్తున్నారు. A1 గా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఫైల్ పంపించారు. కేటీఆర్ మంత్రి హోదాలో హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు. నేడు గవర్నర్ న్యాయ సలహా తీసుకోనున్నారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విజిలెన్స్ విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించేందుకు ఏసీపీ అధికారుల రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఈ ఫార్ములా రేస్ కేసులో విజిలెన్స్ విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, సో దాని గురించి అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి అయితే ఫార్ములా ఈ రేస్ కేసు చివరి అంకానికి చేరుకుందని తెలుస్తుంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందని తెలుస్తుంది. అయితే ఆయన అరెస్ట్ కు కూడా రంగం సిద్ధమైందా అనే పరిమాణాలు చూస్తుంటే మొత్తంగా అయితే అవుననే అనిపిస్తుంది. అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి అధికారుల పైన చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేయడంతో ఇక ఈ కేసు నుంచి కేటీఆర్ తప్పించుకునే పరిస్థితి లేదంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. ఆయన హయాంలోనే 2023లో హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందుకోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 54 కోట్ల చెల్లింపులు చేశారని ఫార్ములా ఈ రేస్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరిని సైతం ఏసీబీ విచారించింది. మంత్రి హోదాలో కేటీఆర్ చెప్పిన ఆదేశాలకే తాము పాటించామని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు చేసినట్టుగా కూడా విచారణలో అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ కేసు విచారణ మొత్తం తొలగా చూసుకుంటే కేటీఆర్ ఏసీబీ 2 పర్యాలు కూడా ఎంక్వైరీ చేసింది. విదేశీ సంస్థల్లో డబ్బులు చెల్లించాలని తానే ఆదేశించానని కేటీఆర్ సైతం ఒప్పుకున్నారు. అయితే కానీ ఇందులో క్విడ్ ప్రోకో అనేది ఎక్కడ కూడా జరగలేదు అనే నిబంధనలకు తెలియదని అయితే కేటీఆర్ చెప్పడం జరిగింది. అదంతా అధికారులు చూసుకుంటారు, నాకేం తెలియదు అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఈ కేసులో ముందు నుంచి కేటీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న కారణంగా విచారణ పూర్తి చేసినటువంటి ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి కూడా అందించింది. ఆ నివేదిక విజిలెన్స్ కు కూడా అందించగా అధికారులు బాధ్యులుగా తేల్చింది. ఈ రిపోర్ట్ లో సిఎస్ కు అందించింది. ఇక ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ మీద సైతం చర్యలు తప్పనే ప్రచారం కూడా జరుగుతుంది. అధికారులతో పాటే కేటీఆర్ ను అరెస్ట్ సైతం ఉంటుందనే టాక్ కూడా వస్తుంది. కాబట్టి అయితే ప్రజాప్రతినిధిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి కేటీఆర్ ఆ విషయంలో అయితే అధికారులు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నర్ కు రిపోర్ట్ పంపించారు. రిపోర్ట్ పంపించిన తర్వాత గవర్నర్ ఈ రోజు ఆ అంశం పైన న్యాయ సలహాలు కూడా తీసుకొని ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా విజిలెన్స్ విచారణ చేయించొద్దా అనే కోణం లోపల కూడా ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇద్దరు కూడా అయితే హెచ్ఎండిఏ చైర్మన్ గానీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గానీ వీళ్ళని విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలో వీళ్ళని విచారించేందుకు రంగం కూడా సిద్ధమైంది. అయితే ఇటు గవర్నర్ నుండి ఆమోదం వచ్చిన వెంటనే కేటీఆర్ ను కూడా విచారించేందుకు విజిలెన్స్ అధికారులు కూడా అన్ని రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. బ్రాహ్మణి.